ఒక పాట నాకు ఎంతో ఇష్టం. మా గురువులు ఎప్పుడు పాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పాట పాడడమేలే. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 90వ కీర్తన మనం చూసినట్లయితే మోషే గారు రాసిన కీర్తన. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మోషే గారు ఆ కీర్తన రాశారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, జేసీరావు అంకులు ప్రభు మహిమలోనికి పిలువబడినారు. అయితే ఆయన వాక్యములు మెసేజెస్ నేను విన్నప్పుడు ఒక మీటింగ్లో సియోను గీతంలో పుస్తకంలో నుండి ఒక పాట అంటే నాకు చాలా ఇష్టము. ఈ మధ్య అది ఎవరూ పాడడం లేదని ఆయన పాడారు. ఆ పాట ఏంటంటే, పుస్తకంలో నుండి 39వ గీతం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒక పాట నాకు ఎంతో ఇష్టం. మా గురువులు ఎప్పుడు పాడేవాళ్ళు. ఇప్పుడు ఆ పాట పాడడమేలే. నేను ఢిల్లీలో పాట మొదలు పెట్టాను. ప్రభువా తారా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నా రూమ్లో కూర్చొని ఏడుస్తా పాడుతా ఉన్నా. ఒకరోజు మా కోడలు మా కొడుకు వచ్చినాడు. ఏంది పప్ప అంటే నాకు జ్ఞాపకం వస్తుందిరా, మా తాతలు ముత్తాతలు ఎట్టుండిరో, ఎక్కడెక్కడ తిరిగిరో, ఎక్కడెక్కడ ఉన్నారో. దేవుడు వారి ఎడల అలనాడు ఆ దినాలలో నమ్మకస్తుడిగా ఉన్నాడు గనక మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అర్థమవుతుందా? అది విన్నప్పుడు నేను కూడా పాటలు పాడాలి అనే ఆశ ఎప్పుడో నుంచో ఉంది. అయితే ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాను. నాకు కూడా పాడాలని ప్రేరేపణ వచ్చింది. ప్రభు నాకు సహాయం చేస్తారని నమ్మి నేను ముందుకు వెళుతున్నాను. మీరు కూడా నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను ఆదరిస్తూ నా కొరకు ప్రార్థన చేయమని నేను వేడుకుంటున్నాను. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.